హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే రీసెంట్గా నేను బీడ్స్ కొన్ని తీసుకొని చేయించాను, అల్లిచ్చాను అనమాట. అండ్ అలాగే కొన్ని పాతవి ఉంటే వాటిని కొంచెం రీమోడలింగ్ అయితే చేశాను. సో అవి ఇవన్నమాట. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ అయితే దిస్ ఈజ్ అంటే పర్పుల్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, నాకు ఈ బీడ్స్ చాలా నచ్చినాయి. ఇవి రీసెంట్గానే తీసుకున్నానండి నేను. ఇదేంటంటే శృంగార్ ఉంది కదా, శృంగార్ ప్లేస్. సో దాంట్లో అయితే తీసుకున్నాను. ఇవేమీ ఫుల్ ప్రెషియస్ కాదు, అలాగని సెమీ ప్రెషియస్ కావు, కాకపోతే క్వాలిటీ అవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో దీని ప్రైస్ పర్ లైన్ నాకు 300 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇవన్నీ నేను 6 లైన్స్ ఏమో తీసుకున్నాను. సో మనకి ఇలా 3 లైన్స్ వచ్చాయి, అంటే ఇటు 3 మొత్తం 6 లైన్స్ అయితే వచ్చాయి అనమాట. సో దీనికి పెండెంట్ కూడా నేను శృంగార్లోనే తీసుకున్నాను. సో ఇది అనమాట పెండెంట్, పర్పుల్ కలర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. దీనికి జస్ట్ ఇలా హుక్ ఉంటుంది, సో మనం ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది చేంజబుల్, లైక్ మనం వేరే పర్ల్స్కి వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి సేమ్ అలాగే ఇలా విక్టోరియన్ జ్యువెలరీ అంటున్నారు కదా, సో సేమ్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చాలా సూపర్గా ఉన్నాయి. నాకైతే ఇది చూడడంతోనే నచ్చాయి. అండ్ నేను తీసుకున్న బీడ్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని అయితే అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది పెండెంట్. అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి 1400 రూపీస్ పడిందండి. ఇదేమో పర్ లైన్ 300 రూపీస్ అనమాట. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్. సో సేమ్ ఇట్లానే గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను, అంటే పర్పుల్ ఉంది కదా, సో అలానే పర్పుల్ లాంటిదాన్ని కొంచెం గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సో దీనికి మన పెండెంట్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ వీటికి కూడా మనం ఎలా అన్నా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా సేమ్ అలాగే 300 రూపీస్కి లైన్. నేను ఇవి కూడా 6-7 తీసుకున్నాను అనమాట. సో ఇలా మనకి వచ్చేసినాయి. సో ఇదేంటంటే కొంచెం పెద్ద లెంత్, లైక్ 18 ఇంచెస్ అంటారు కదా, సో ఆ లెంత్లో అయితే ఇవి 2 ఉన్నాయన్నమాట. సో ఇవి 2 కొత్తవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి 3 ఆల్మోస్ట్ ఏంటంటే సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేటప్పటికి లైట్ పింక్, దానిపైన మిడిల్లో ఏంటంటే పర్ల్స్ వేయించాను. సో ఇది మిడ్ లెంత్ అయితే వస్తుందండి. సేమ్ అలాగే ఇది గ్రీన్లో కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇవి పూసలు ఏంటంటే ముత్యాలు కొంచెం చిన్నవన్నమాట. ఇవి పాతవి అండి, నేనైతే రీసెంట్గా తీసుకోలేదు. సో పాతవి యూఎస్ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఇంకా అలాగే ఉన్నాయి. సో నేను కొంచెం ఇవి లెంత్ చిన్నగా అవుతుంది, అందుకని కొంచెం వేరే పర్ల్స్ వేయిస్తే లెంత్ పెరుగుతుంది కదా అని అలా వేయించాను. అండ్ ఇదైతే లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నానండి, గుర్తులేదు. సో దీనికి కూడా సేమ్ అలాగే పర్ల్స్ వేయించాను. ఇవి 3 కొంచెం సేమ్ డిజైన్ ఉన్నాయన్నమాట. వీటికి కావాలంటే మీరు లాకెట్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా అలా కూడా వేసేసుకోవచ్చు. సో లెంత్ ఎక్కువ కావాలి అన్నట్టుగా నేను మిడిల్లో అయితే కొన్ని పర్ల్స్ అయితే వేయించాను, ఎందుకంటే ఇవి ఉన్న వాటికి సైజ్ కొంచెం చిన్నగా అవుతుంది అనమాట. సో అలా అని చెప్పి పర్ల్స్ వేయించాను. మీకు కావాలంటే ఇంకా వెనకాల రింగ్స్ కూడా వేయించవచ్చు, సో దట్ మనకి లెంత్ కొంచెం పెరుగుతుంది. సో ఇవండి నెక్స్ట్ 3. అండ్ ఇది కూడా నేను లాస్ట్ టైం బేగం బజార్ వెళ్ళినప్పుడే తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఎక్కువ పడినట్టుంది, నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, తీసుకొని చాలా రోజులైంది. సో ఇంట్లో ఇంకేమేమి బీడ్స్ ఉన్నాయని వెతికితే ఇదైతే కనిపించింది. ఇదైతే అల్లించలేదనమాట, ఫస్ట్ ఇప్పుడే అల్లించాను. సో ఇంకా వీటికి మనం పెండెంట్స్ వేసుకోవచ్చు, లేదా అలా వేసుకోవచ్చు. అండ్ ఇది ఫుల్ మల్టీ కలర్ అండి. మల్టీ కలర్ మనకి ఇలా రౌండ్లో కొంచెం షేప్లు అలా వస్తాయి అన్నమాట. సో ఇది వేసుకుంటే కూడా బాగుంటుంది, ఆల్మోస్ట్ అన్ని చీరలకి మనకి మ్యాచ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇవేంటంటే ఇవి ఎల్లోయిష్ గ్రీన్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అండి. ఇవి కూడా యూఎస్ నుంచి తెచ్చినవే, నేను తీసుకోలేదు. సో వాటికి నా దగ్గర ఉన్న ఈ పెండెంట్ ఉండే ఇలా మ్యాచ్ చేసేసారనమాట. యాక్చువల్గా నేను ఇది జస్ట్ కూర్చోమని ఇచ్చాను, కానీ ఈ పెండెంట్ వేస్తే బాగుంటుందని ఇంకా కూర్చోవాళ్ళే అలా వేసి ఇచ్చారు. సో డిఫరెంట్గా బాగుంది అని అయితే అనిపించింది. సో ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఇవి కూడా మంచి కలర్ అండి, మంచి కలర్ అనమాట. సో మనకి అన్ని డ్రెస్సెస్ పైనకి లేకపోతే శారీస్ పైనకి కూడా మ్యాచ్ అయిపోతుంది ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పెండెంట్ అయితే నేను ఎప్పుడు శృంగార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇదేంటంటే దీంట్లో కొంచెం సిల్వర్ కూడా మిక్స్ అయి ఉంటుంది, సో కలర్ అనేది పోదు. ఇలాంటిదే ఈవెన్ చోకర్ కూడా తీసుకున్నానండి. దీని ప్రైస్ నాకు తెలిసి 1200-1300 ఉండే అనుకుంటా, పర్ఫెక్ట్గా గుర్తులేదు ఎగ్జాక్ట్గా అయితే, కాకపోతే అంతే ఉండి అనిపించింది. ఎందుకంటే సిల్వర్ మిక్స్ కాబట్టి కొంచెం ఎక్కువ పడింది. ఇది శృంగార్ బేగం బజార్లో అయితే తీసుకొని చాలా రోజులైంది. సో ఇంకా నా దగ్గర ఈ ముత్యాలు ఉంటే ఈ ముత్యాలలోకి వేయించేసాను అనమాట. సో ఇలాగే వేరే ముత్యాలు
ముత్యాలు తీసుకున్నాను. సో వాటికన్నా కూడా ఇలా సన్నగా ఉన్న దాంట్లోకి చాలా బాగా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి దీంట్లోకి అయితే వెయిట్ చేశానండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఇది ఆల్మోస్ట్ మొన్న ఒక ఈవెంట్కి కూడా వేసుకున్నాను, చాలా బాగుంది. అంటే పర్ల్స్ కదా, పర్ల్స్ ప్లస్ ఇక్కడ కూడా మనకి ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, సో మంచిగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. అండ్ పాతకాలంవి ఉంటాయి కదా, సో అలా అయితే అనిపించింది నాకు. ఇలా వచ్చేసి దానికి ఇంకా మిడిల్లో ఇక్కడ సైడ్ పెనిన్స్ వస్తాయి, ఇలా పెద్ద లాకెట్ వస్తుంది కదా, సో సేమ్ ఆ మోడల్లో ఉన్నట్టుగా అయితే నాకు అనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీటికే నా దగ్గర ఇలాంటివి కమ్మలు కూడా ఉన్నాయి, అవి కూడా సిల్వర్లో తీసుకున్నవి. సో ఇవి మంచిగా పేర్ అయిపోతాయి అనమాట. మంచి రౌండ్ స్టడ్స్ ఇవి, ఇప్పుడు ఈ మధ్య అవి బాగా ట్రెండ్ కదా, సో అలా అని చెప్పి ఇది ఇలా అయితే కుచ్చిచ్చాను. నెక్స్ట్ వన్ ఇది కూడా యూఎస్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తే తీసుకొచ్చారు. సో ఇంకా ఇది అలాగే ఉందని చెప్పి కూర్చించానండి. ఇది కూడా బాగుంది. అంటే మనకి ఇలా మిడిల్లో కొంచెం గోల్డ్ లాగా అయితే వస్తుంది అనమాట. సో ఇది చీరల మీదకైనా బాగుంటుంది, లేదా డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది. కలర్ చాలా డిఫరెంట్గా ఉంది, చూస్తున్నారు కదా, కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి కలర్స్ నేనైతే ఇక్కడ చూడలేదు. సో అక్కడ యూఎస్లో బీచ్ షో అది అవుతుంది కదా, సో అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. అలా అని చెప్పి నేను ఇంకా అలా గుచ్చిచ్చాను. ఇది కూడా ఫస్ట్ ఇప్పుడే మొన్న చూస్తే కనిపించింది, సరే ఇంకా కుచ్చిద్దామని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది కలర్. ఇంకా కూడా కొన్ని బీట్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఇవి చేయించాను, దీని తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చేయిస్తాను. సో అవి కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉండేలాగా చూద్దాము అన్నట్టుగా అయితే ఆగాను. ఇవైతే కొంచెం ఇలా నార్మల్గా బాగుంటాయి అని చెప్పి ఇవి ఇలా వేయించాను. కావాలంటే మనం పెండెంట్స్ కూడా వేసుకోవచ్చు కదా, సో అలా అని చెప్పి ఇవైతే ఇలా చేయించాను. నెక్స్ట్ ఇవి గ్రీన్ కలర్, ఇది కూడా యూఎస్ నుంచి తీసుకొచ్చినప్పుడువి అనమాట. ఇది జస్ట్ ఒక లైన్లా కూర్చిచ్చాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకో లైన్ కనిపిస్తుంది, దాంతో పాటు వేయించాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మనకి లెంత్ అనేది కొంచెం చిన్నగా అయిపోయింది, ఎందుకంటే పూసలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. సో అలా అని చెప్పేసి వెనకాల ఇలా ముత్యాలు వేసేసి దాని తర్వాత రింగ్ వేసారు. సో దట్ ఏంటంటే మనకి లెంత్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఇలా అయితే ఉందండి గ్రీన్ కలర్. సో దీనికి కూడా మనం కావాలంటే పెండెంట్ అది వేసుకోవచ్చు, లేదు జస్ట్ సింపుల్గా కావాలి అంటే అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్ అండి. సో ఇవి అనమాట రీసెంట్గా నేను బీడ్స్ తీసుకొని అల్లించినవి. ఒకటి కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి, అండ్ ఈ పర్పుల్ ఒకటి కొంచెం డిఫరెంట్, అండ్ గ్రీన్ ఏంటంటే జస్ట్ అలా కూర్చిన్నాను. దీంట్లో మనకి కావాలంటే పెండెంట్ అది వేసేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అనమాట. సో అండ్ ఇవి 3 మాత్రం, వీటికి ఇంకా నేను వేరే ఆప్షన్ ఏం లేదు, అంటే ఇవి తక్కువ ఉన్నాయి, పింక్, ఇది గ్రీన్ అండ్ ఎల్లో. ఈ బీడ్స్ తక్కువ ఉన్నాయని చెప్పి అలా వేయించాను. అండ్ ఇది జస్ట్ 2 లైన్స్ అలా. ఇది సింపుల్గానే బాగుంటుందండి, దీనికి పెండెంట్ లేకుండా ఇట్లా నార్మల్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ దిస్ వన్ ఐ లవ్ ద కలర్ అ లాట్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఈ పెండెంట్కి ఆ ముత్యాలకి చాలా బాగా సెట్ అయిపోయింది అనిపించింది. సో వీటిలో అన్నిట్లో కల్లా మీకు ఏది నచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఈ పర్పుల్ కలర్ది ఉంది కదా, ఈ బీడ్స్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈ పెండెంట్ వీటిది. సో అంటే వెయిట్ చేస్తున్నాను దీన్ని ఏ చీర మీదకి స్టైల్ చేయాలా అన్నట్టుగా. సో నాకైతే అది బాగా నచ్చిందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.